హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఇంగ్లీష్. ఈరోజు మనం మరి కొన్ని వొకాబులరీ వర్డ్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ వర్డ్ ఈజ్ ఆర్టికులేట్. ఆర్టికులేట్ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ బీయింగ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్ క్లియర్లీ అండ్ ఎఫెక్టివ్లీ. అంటే మీ థాట్స్ అనేవి క్లియర్గా ఎఫెక్టివ్గా కనుక మీరు చెప్పగలిగితే దాన్ని ఆర్టికులేట్ అంటామన్నమాట. For example, she is an articulate speaker who always explains her ideas clearly. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అండ్ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మీరు ఆర్టికులేట్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వన్, రిజైలియంట్. రిజైలియంట్ ఇట్ మీన్స్ ఏబుల్ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్ అండ్ ఛాలెంజెస్. అంటే ఎవరైనా కనుక డిఫికల్టీస్ నుంచి కానీ వాళ్ళ ఛాలెంజెస్ గురించి కానీ క్విక్లీగా రికవర్ అవుతారనుకోండి, దాన్ని మనము రిజైలియంట్ అని అంటున్నాం అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఆఫ్టర్ లూజింగ్ హిస్ జాబ్ హీ స్టేడ్ రిజైలియంట్ అండ్ స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్. ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్ టు డిస్క్రైబ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అండ్ డిటర్మినేషన్ అనమాట. అంటే జాబ్ పోగొట్టుకున్నప్పటికీ అతను రీగెయిన్ అయినాడు అని చెప్తాం కదా మనం జనరల్ నార్మల్ టర్మినాలజీలో. బట్ రిజైలియంట్ అనేది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వర్డ్ అనమాట. అండ్ థర్డ్ వన్, స్క్రూటినైజ్. ఇట్ మీన్స్ టు ఎగ్జామిన్ సంథింగ్ వెరీ క్లోజ్లీ అండ్ కేర్ఫుల్లీ అనమాట. క్లోజ్గా కేర్ఫుల్గా ఏదైనా మీరు అబ్జర్వ్ చేశారంటే దాన్ని స్క్రూటినైజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, స్క్రూటినైజ్కి కనుక మనం ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే ఏమని చెప్పొచ్చు అంటే, చూద్దాము ఏమని చెప్పొచ్చు. ద మేనేజర్ స్క్రూటినైజ్ ద రిపోర్ట్ ఫర్ ఎనీ ఎర్రర్స్ బిఫోర్ ద మీటింగ్. అంబివలెంట్ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ హ్యావింగ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ సంథింగ్. ఏదైనా గురించి అయినా మీరు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని అంబివలెంట్ అంటాం అనమాట. ఐఎమ్ అంబివలెంట్ అబౌట్ మూవింగ్ అబ్రాడ్. ఎగ్జైటెడ్ బట్ ఆల్సో నర్వస్. అంటే ఇక్కడ మీనింగ్ ఎక్సైట్మెంట్ యాజ్ వెల్ యాజ్ నర్వస్ రెండు ఉంటాయి కదా. అలాంటి సందర్భాల్లో మనం యూజ్ చేస్తామన్నమాట. అంటే ఆ ఫీలింగ్ ఏంటో మనం చెప్పరానిది అని చెప్తాం కదా, అలాంటప్పుడు అంబివలెంట్ అనేది యూజ్ చేస్తాం ఈ వర్డ్ వొకాబులరీ. ఈ వొకాబులరీ వర్డ్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ మీరు కొత్తగా నేర్చుకున్నట్టు కనుక ఫీల్ అయితే ఈ వొకాబులరీ వర్డ్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని కొత్త వర్డ్స్ నేర్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.